ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి దేవుని మహాకృపను బట్టి మరి ఒక పునరుద్ధాన దినమున మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉండటం ఎంతో సంతోషం. అయితే మరి ఎండవేడి బాగా పెరిగిపోయింది కాబట్టి మరి సంఘాలకి వెళ్ళటానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు. కాబట్టి మరి వచ్చే ఆదివారం నుంచి 9 గంటలకి ప్రారంభించుకుందాం, 9 నుంచి 11 వరకు. ఓకే, ఎందుకనంటే ఎండలో రావాలి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది. సో అందరి కొరకు ఆలోచించి 9 to 11 అని చెప్పడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ సండే సర్వీస్ 9 o'clock, 9 to 11, సో దట్ 11 కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో మరి ఎనీవే, ఇంతకుముందే రాగానే చర్చ్లో మన యూత్ పిల్లల్ని అడిగాను, ఈ గంధకం అనేది కాలితే టెంపరేచరు ఎంత ఉంటుంది అని. సో అరౌండ్ 1200 degrees నుంచి 2000 degrees వరకు ఉంటుందంట. సో నరకం అనేది అంత హీట్లో ఉంటుంది, కానీ మనం చచ్చిపోం. అది పాయింట్. అక్కడ మరణం ఉండదు కానీ అంత హీట్ భరించాలి. మనకు కొంచెం వేడి గాలి వస్తే తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఏది 46 degreesకి 460 కాదు, 1200 degrees నుంచి 2000 degrees అంట. సో దయచేసి క్రైస్తవులారా, మీరు దేవునికి భయపడండి, దేవునికి లోబడండి. లేకపోతే అంతిమంగా మీ గమ్యము ఆ నరకమే అవుతుంది. సో ఈ యొక్క వార్నింగ్తో జనరల్గా అందరూ వేడి గాలులు వచ్చే అవకాశం ఉంది, వడగాలు వచ్చే అవకాశం ఉంది, ఎండ ఎక్కువగా ఉండి తీవ్రత పెరిగే అవకాశం ఉందని మరి గవర్నమెంట్ వాళ్ళు వార్నింగ్స్ ఇస్తున్నారు కదా. సో ప్రభు ఈరోజు వార్నింగ్ ఇస్తున్నాడంటే మరి నరకం కూడా అంతేమీ ఈజీగా ఉండదు. ఓకే, అక్కడ కూడా చాలా భయంకరంగా 1200 నుంచి 2000 degrees దాకా టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది. సాటన్కి వేరే ఏమైనా ఉందేమో తెలియదు, కానీ బైబిల్లో బ్రదర్ అడిగారు అందులో స్టేజెస్ ఉండవా అని. అంటే డిగ్రీలు ఏమైనా మారుస్తారు తక్కువ. అయితే అక్కడ మార్చలేదు, ఆయన మార్చలే. యాక్చువల్గా హెల్ అనేది దేవుడు తయారు చేసింది మన కోసం కాదు, గుర్తుపెట్టుకోండి. హెల్ అనేది, నరకం అనేది దేవుడు మన కోసం కాదు, ఆయన దాన్ని తయారు చేసింది. సాతానుడు వాడి సమూహం కోసం తయారు చేశాడు. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా రక్షించబడాలి. మనల్ని ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే మీరు గమనించండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 30 నుంచి మనం చూస్తే గొర్రెలు మేకలు చెప్పాను కదా మీకు. సో అక్కడ ఎడమ వైపు ఉన్నటువంటి ఆ యొక్క మేకలతో ఆయన ఏమన్నాడంటే, సాతాను మరియు వాడి సమూహమునకు ఏర్పాటు చేయబడిన నరకానికి మీరు వెళ్ళండి అన్నాడు. అంటే ఏంటి? అది వాడి కోసం ఏర్పాటు చేసింది, కానీ మీరు వాడి మార్గంలో జీవించారు కాబట్టి మీకు కూడా. అంటే నాకు తెలిసినంత వరకు లూసిఫర్ కూడా పక్కనే ఉంటాడు అక్కడ. వాడికి ఏదైతే ఏర్పాటు చేశానో అక్కడికి మీరు పోండి అన్నాడు ఆయన. యేసుప్రభు పలికిన మాటలు, దాన్నే మనం తీసుకోవాలి. ఇంకా వేరే ఇంటర్ప్రిటేషన్స్ మనకు వద్దు. వేరే వాళ్ళు ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, హెల్ ఎలా ఉందో. ఒక ఆయన ఉంటాడు, నేను వెళ్ళి చూసి వచ్చాను అంటాడు. సరే, ఆయన చూస్తే చూడండి, మనకు అనవసరం, మనకి ఇందులో ఉన్నది ముఖ్యం. అవునా? నేను వెళ్ళి చూసి వచ్చాను ఏసీ పెట్టుకొని అని చెప్తాడు ఒక ఆయన. మనకు అనవసరం అవన్నీ. బైబిల్ చెప్పేది వాక్యం. ప్రభు అన్నాడు కదా ఆ మాట, సాతానుడు వాడి సమూహం కోసం ఏర్పాటు చేసింది, ఆ నరకానికి మీరే పోండి అన్నాడు. సో దట్ ఈస్ ద వే. ఈ రోజున హెవెన్లీ వార్నింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంది క్రైస్తవులందరికీ. రాబోయే రోజుల్లో నరకం అనేది ఒకటి ఉంది. అందులో 1200 నుంచి 2000 వరకు డిగ్రీలు టెంపరేచర్తో సైతాన్తో పాటు మీరు ఉండాలి. ఎన్ని రోజులు? నిత్యము అక్కడే ఉండాలంటే అంతము లేని జీవితం అక్కడ కాలుతూ భరించాలి. అందుకని మీరు దయచేసి అందులోకి వెళ్ళకుండా ఉండటానికి సిద్ధపడండి. హల్లెలూయా, ఆమేన్. లెట్స్ గో టు ద వర్డ్. వాక్యంలోకి వెళదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1 John 1st chapter 4th verse. ఈ వచనాన్ని ముందుగా చదివిన తర్వాత మనం ఈరోజు వాక్య భాగం యొక్క అంశాన్ని కూడా తెలుసుకొని ముందుకు వెళదాం.
1 John 1st chapter 4th verse. And these things write we unto you, that your joy may be full. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. మన అనుందా, మీ అనుందా? మన. సో తెలుగుకి ఇంగ్లీష్కి అదే వ్యత్యాసం అండి, జాగ్రత్త గమనించండి. నేను అందుకే కింగ్ జేమ్స్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని కింగ్ జేమ్స్ చదవమని చెప్తాను. ఏమండి, మన పైన రెండు టిక్ ఉందా? కింద ఏముంది? పర్యాయ పదం ఏముంది దానికి? ఆ రెండులో ఏముంది? కింద కింద ఉంటుంది కదా. మీ మీ రైట్, అయితే కరెక్టే, మీ అని ఉందంట. సో ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూస్తే మీనే కరెక్ట్, అక్కడ మనకంటే మీ అనే పదమే కరెక్ట్. ఎందుకనంటే అండ్ దీస్ థింగ్స్ రైట్ వి అంటు యూ దట్ యువర్ జాయ్ మే బీ ఫుల్. సో మీకు పరిపూర్ణమైన సంతోషము లేదా ఆనందము కలుగు నిమిత్తము ఈ విషయములను మీకు తెలియజేస్తున్నాము అంటున్నాడు. సో ఇక్కడ ఈ వాక్యాన్ని, ఈ యొక్క వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఇది యోహాను యొక్క ఉద్దేశమో ఆలోచనో కాదు కదా. ఇది ఎవరి ఉద్దేశము, ఎవరి ఆలోచన? దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన. ఏంటది? మనము పరిపూర్ణమైన సంతోషము కలిగి ఉండాలి అనేది. అంటే కొద్దిగా సంతోషం, కొద్దిగా ఆనందం కాదు, పరిపూర్ణమైన, అంటే కంప్లీట్ జాయ్, ఫుల్ జాయ్. అంటే ఈ వచనం వల్ల మనకేం అర్థమవుతుందంటే, వారు లేదంటే ఈ యొక్క పత్రికలు కానీ, ఈ యొక్క సువార్తలు కానీ, ఈ యొక్క వాక్యము కానీ రాసినటువంటి ప్రవక్తలు కానీ, అపోస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారు వాటిని రాసి మనకి తెలియజేయాలి అనుకోవటానికి గల ఉద్దేశం ఏంటంటే మనకి పరిపూర్ణమైన ఆనందము కలగాలి అని. ఆమేన్. అంటే వాక్యాన్ని మనం విన్నప్పుడు, లేదంటే సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనకి కలగాల్సిందేంటి? ఆనందం. ఎలాంటి ఆనందం? పరిపూర్ణమైన ఆనందం. when we hear the word, when we know the word, we must be filled with joy, full of joy. That is the will of God. That's why he is expressing and telling everything about him and everything about heaven. పరలోకాన్ని గురించి కానీ, జరగబోయే సంగతులను గురించి కానీ మనకి ఆయన తెలియజేయడానికి కారణం ఏంటంటే మనము సంతోషంగా ఉండాలి అని. సో ఇక్కడ ఈ 4వ వచనంలో ఈ మాటను రాసినటువంటి యోహాను గారు 1, 2, 3 వచనాలు ఏం రాశారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే అవి రాసి 1, 2, 3 వచనాలు రాసి ఈ విషయాలు మీకు పరిపూర్ణమైన సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించాలని నేను మీకు రాస్తున్నాడు కదా. ఆ విషయాలు ఏందో చూద్దాం. ఎందుకంటే ఆ విషయాలు మనకి తెలియనివి కాదు, చాలా వరకు మనకు అన్నీ తెలిసినవే. కానీ ఆ పరిపూర్ణమైన ఆనందం మనకి లేదు. ఎందుకు లేదనేది కూడా ఈరోజు మనకు తెలియబోతుంది. ఈసారి నుంచి, అంటే ఈ రోజు నుంచి మనం ఆ పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తాం. ఆమేన్. రైట్. ఆయన ఏం రాశాడో చూద్దాం. అవి తెలుసుకోవడం వల్ల ఎలాంటి పరిపూర్ణమైన ఆనందం మనకు కలుగుద్దో చూద్దాం. ఈయనేం రాస్తున్నారంటే ఇక్కడ యోహాను సువార్త, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దట్ విచ్ వాజ్ ఫ్రమ్ ద బిగినింగ్, విచ్ వి హ్యావ్ హర్డ్, which we have seen with our eyes, which we have looked upon, and our hands have handled of the word of life. చదవమ్మా. జీవవాక్యంను గూర్చినది. జాగ్రత్త గమనించండి. అంటే మనకి పరిపూర్ణమైన ఆనందాన్ని కలుగు చేసేది ఏంటయ్యా అనంటే జీవవాక్యమును గూర్చినది. హల్లెలూయా. హల్లెలూయా. మనలో పరిపూర్ణమైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేది ఏంటి? జీవవాక్యమును గూర్చినది. చదవమ్మా.
జీవవాక్యమును గూర్చినది ఆ. ఆది నుండి ఏది ఉండెనో ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో మేము ఏది వింటిమో కనులారా ఏది చూచితిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. అది మీకు తెలియజేయుచున్నాము. సో ఇక్కడ ఈయన మాట్లాడుతున్న దేని గురించి అని అర్థమవుతుంది మీకు చెప్పాలి. యేసు ప్రభు గురించి 100%. అయితే ఈయన ఒక వ్యక్తి అన్నట్టుగా చెప్పట్లే ఇక్కడ. దేని ఎవరిని గురించి అనట్లా, దేనిని గురించి అంటున్నాడు. అంటే ఏంటది? వాక్యం. ఆ వాక్యాన్ని దేవుని వాక్యముగా మాత్రమే కాకుండా ఈ వచనములో ఆయన మనకి తెలియజేస్తుంది ఏంటంటే జీవవాక్యముగా చెప్తున్నాడు. వర్డ్ ఆఫ్ లైఫ్గా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సో మనందరికీ తెలుసు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సో ఇక్కడ మనం గమనించాల్సింది అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అయితే ఈయన ఇక్కడ మాట్లాడుతుంది వాక్యాన్ని నేను చూశాను అంటున్నాడు. వాక్యాన్ని విన్నానని వదిలేట్లా అక్కడ. ఆ జీవవాక్యాన్ని మేము విన్నాము అనట్లా, ఆ జీవవాక్యాన్ని మేము చూసాము, కళ్ళారా చూసాము అంటున్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఏమర్థం అవుతుంది మనకి? ఆ జీవవాక్యము యేసు ప్రభు వారు కదా. 1:14 యోహాను 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో. సో ఆ జీవవాక్యాన్ని మేము మా కళ్ళతో చూసాము, అంతేకాదు మేము మా చేతులతో తాకాము. హల్లెలూయా. ఆ జీవవాక్యాన్ని మేము చేతులతో తాకాము, ఆయన ముట్టుకున్నాం మేము. ఎంత సంతోషంగా రాసి ఉంటాడో ఈ మాటలు ఆయన. మేబీ ఆయనతో ఉన్నప్పుడు, ఆయన్ని ముట్టుకుంటూ, ఆయనతో కలిసి తింటూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో తిరుగుతున్నప్పుడు వారికి అంత పూర్తిగా తెలియదు వాళ్ళకి కదా. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. కానీ తర్వాత తెలిసింది. ఆయన పునరుద్ధరణైన తర్వాత, ఆ తర్వాత ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలిసింది. సో రాస్తున్నప్పుడు ఎంత సంతోషం కలిగి ఉంటుందో కదా ఆయనకి, ఎంత ఆనందించి ఉంటాడు కదా. ఈ రోజున అదే విషయాలు మనకెందుకు చెప్తున్నాడంటే మనము కూడా ఈ రోజున వింటున్న వాక్యం అదే జీవవాక్యము. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఈ రోజున మనం వింటున్న వాక్యము కూడా అదే జీవవాక్యము. ఈ రోజున మనము ఆత్మీయంగా ఒక వ్యక్తిగత సంబంధం దేవునితో కలిగి ఉండి అనుభవిస్తుంది కూడా ఆ జీవవాక్యాన్ని. హల్లెలూయా. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. చూడండి, ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది? వేడిగా ఉందని తెలుస్తుంది. అదే ఏసీ రూమ్లోకి వెళ్తే ఆ చల్లదనం నువ్వు అనుభవిస్తావా లేదా? నీకు ఫీల్ అవుతావా లేదా? ఆ చల్లదనాన్ని చూపించమంటే చూపించగలవా? చూపించలేం. ఈ వేడిని చూపించగలవా? చూపించలేవు. వీటిని ఏం చేస్తున్నాం? మనం అనుభవిస్తున్నాం. ఎస్. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుని మేము చూసాము, మేము అనుభవించాము, ఆయన మేము ముట్టుకున్నాము, ఆయన గురించే మేము మీకు చెప్తున్నాము అంటున్నాడు. హల్లెలూయా. సో లూకా సువార్త 24వ అధ్యాయము 39వ వచనం మనం చూస్తే, లూక్ గాస్పెల్ అంటే వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో, వారు దేన్నైతే అనుభవించారో, దేన్నైతే వారు ఫీల్ అయ్యారో, అవన్నీ కూడా ఎందుకు రాస్తున్నాడు అంటే మనము పరిపూర్ణమైన సంతోషాన్ని పొందుకోవాలి అని. చూడండి 24:39 చదివితే, లూకా సువార్త, లూక్ గాస్పెల్ 24 చాప్టర్ 39th వర్స్ చూస్తే యేసు ప్రభు వారు అంటున్న మాటలు, Behold my hands and my feet, that it is I myself, handle me and see, for a spirit hath not flesh and bones as they see me have. చదవమా.
నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. నన్ను పట్టు చూడుడి. నన్ను పట్టి చూడుడి. నన్ను పట్టుకోండి, ముట్టి చూడండి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతము అనకుండుడని చెప్పి భూతమునకుండవని చెప్పాను. భూతములకు ఉండవు అని చెప్పాను. రైట్, చిన్నగా చదవండి, పర్లేదు, చిన్నగా చదవండి. సో ఇక్కడ యేసు ప్రభు వారు చూడండి, తడిమి చూడండి అని చెప్పినప్పుడు ఆయన మహిమ శరీరమును ధరించి ఉన్నాడు. మహిమ స్వరూపముతో ఆయన తిరిగి వచ్చాడు వాళ్ళ దగ్గరికి. అంటే పేతురు గారు ఏదైతే చెప్తున్నారో ఇక్కడ, యోహాన్ గారు ఏదైతే చెప్తున్నారో, మేము దేన్ని ఆ జీవవాక్యాన్ని విన్నాము, మా కళ్ళతో చూసాము, మేము దాన్ని ముట్టుకున్నాము అని అంటున్నాడు కదా. అది యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువకు వెళ్ళక ముందు విషయం గురించి కాదా అని చెప్తుంది. సిలువకు వెళ్ళి పునరుద్ధారుడే తిరిగి లేచి వారి దగ్గరికి వచ్చాడే, దాని గురించి చెప్తున్నాడు ఆయన ఇక్కడ. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడే కదా మరణం తర్వాత కూడా జీవితం ఉంది అనే విషయం వాళ్ళకి అర్థమైంది, తెలిసింది. హల్లెలూయా. అప్పుడు దా తెలుసా వాళ్ళకి? తెలియదు. ప్రభు చెప్పాడు, అయినా వాళ్ళు నమ్మారా? నమ్మలేదు. ప్రభు చెప్పాడు, వాళ్ళు నమ్మలేదు, వాళ్ళకి తెలియదు. కానీ ఎప్పుడైతే ఆయన మరణాన్ని జయించి 3వ రోజున తిరిగి లేచి వారి మధ్యకు వచ్చి ఇప్పుడు నన్ను తాకి చూడండి అన్నాడో, అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇది నిజమైన జీవితం, ఇది నిత్య జీవం, ఇదే. హల్లెలూయా. సో ఇక్కడ మనం చదువుతున్నటువంటి మొదటి వచనములో యోహాను గారు చెప్తున్నటువంటి ఆ జీవవాక్యం ఏంటంటే పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. కేవలం కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోకి వచ్చి వారి మధ్యలో నివసించిన యేసు ప్రభు గురించి కాదు, అది కూడా, కానీ మరి ప్రాముఖ్యముగా పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు వారు మన కోసం ఈ లోకానికి వచ్చారని, మన పాపములను ఆయన మీద వేసుకొని మన కొరకు మరణించాడని, మరలా పునరుద్ధారుడై తిరిగి లేచి మరణాన్ని జయించి మనకు కూడా మరణం మీద విజయాన్ని ఇచ్చాడని, మన కొరకు స్థలం సిద్ధపరుస్తా అని చెప్పి వెళ్ళాడు అని, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాడని చెప్పాడని, అలా చేయబోతున్నాడని ఎంతమంది క్రైస్తవులకి తెలుసు? చెప్పాలి, ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసా తెలీదా? తెలుసు, 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 తెలుసు. మరి ఇంత శుభవార్త, లేదంటే ఇంత మంచి, ఇంత మేలు మన జీవితాలకి జరిగింది అంటే ఎంత సంతోషంగా ఉండాలి, మనం ఎంత ఆనందంగా ఉండాలి. ఉదాహరణకి, ఒకవేళ మిమ్మల్ని మీ యొక్క ప్రదేశానికి, మీ యొక్క ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారనుకోండి. ఇప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్యేస్ కూడా ఉంటారు కదా. అలాగా గవర్నమెంట్ వాళ్ళు, బ్రదర్ బలరాం గారు మిమ్మల్ని మేము ఎమ్మెల్యేగా చేస్తున్నామనంటే ఎలా ఉంటుంది మీకు? సంతోషం కదా, ఆనందం కదా. అలాగ దేవుడు నేను మిమ్మల్ని నా బిడ్డలుగా చేసుకుంటున్నాను అంటే ఎలా ఉండాలి? మనకి ఎలా ఉండాలి? ఎంత ఆనందం ఉండాలి? ఉందా క్రైస్తవుల్లో? అది పాయింట్ అక్కడ. ఈ విషయాలన్నీ మనకి తెలియజేస్తుంది ఎందుకోసం? మనకి ఆనందం కలగటానికి. ఎంత ఆనందం? పరిపూర్ణమైన ఆనందం. వాళ్ళ ఉద్దేశమేమో మనం పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుకోవాలని తెలియజేశారు, కానీ మనం ఆనందాన్ని కలిగి ఉంటున్నామా? ఉండట్లా. ఎందుకనంటే మనము దాన్ని నమ్మట్లా, దాన్ని మనం నమ్మట్లా. నిజంగా అందుకే చెప్తానండి, క్రైస్తవుల గురించి నేను ఇలా చెప్తాను కాబట్టి నేను అందరికి నచ్చకపోవచ్చు, కానీ వాస్తవం అదే. నమ్మట్లేదండి. నమ్మితే ఎంత ఆనందంగా ఉంటావు నువ్వు.
ఒక ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రి లేదంటే ఒక పెద్ద నాయకుడు వస్తున్నాడనంటే ఆయన అభిమానులు లేదంటే ఆయనకి కార్యకర్తలుగా ఉండేవాళ్ళు మాత్రమే కాదు, కామన్ పీపుల్ కూడా చూడాలని చెప్పి వాళ్ళ ఇంటి బయట నుంచుంటారు కదా, ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన టైంకి రాడు, 2 గంటలంటే సాయంత్రం 5 అయింది ఆయన రావడానికి. ఆయన ఏం చేస్తారు, వీళ్ళు ఏ క్షణంలో అయినా వస్తాడేమని చెప్పి చూస్తారు, ఎందుకంటే మిస్ అవ్వకూడదు. ఎందుకంటే డైరెక్ట్గా ఒక 20 అడుగుల డిస్టెన్స్లో ఆయన్ని మనం ఎప్పుడు చూడలేం కదా అని చెప్పి ఏం చేస్తారు, రోడ్ల మీదకి వచ్చేసి గోడల మీద నుంచొని చూస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రచారాలు జరుగుతున్న దగ్గర, డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు వేరు, ఇదంతా వేరు, నిజంగా ఆయన మీద అభిమానంతో వచ్చేవాళ్ళు వేరు. చూడండి, ఒక కామన్ మ్యాన్, మనలాంటి వాడే మనిషి ఆయన వస్తున్నాడనంటే ఆయన చూడాలని ఎంతమందికి ఆశ కలుగుతుందో చూడండి. ఆయన మీకు ఏమైనా ఇంటికి వచ్చి నీకేమైనా చేశాడా, నీకేమైనా ఇచ్చాడా, నీకోసం ప్రాణం పెట్టాడా? ఏమీ లేదు. అదే నీ కొరకు ప్రాణం పెట్టి, ఇంకా ఆయన చేసింది మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవటం కూడా సమయం వేస్తే. ఎంత చేశాడో క్రైస్తవులకు తెలుసు. అంత చేసిన ప్రభువు మరలా రాబోతున్నాడు, వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఇక్కడ సీఎం వచ్చి రోడ్డు మీద రోడ్ షోకి వచ్చి నిన్ను ఎక్కించుకొని కారులో బంగ్లా తీసుకెళ్తాడా నిన్ను? ఆయన కాదు. అయినా కూడా నువ్వు వెయిట్ చేస్తున్నావు ఆయన కోసం. ఆయనేమో వచ్చి నిన్ను తీసుకెళ్తా అంటున్నాడు, ఆయన ఉండే దగ్గర 2 కూడా ఉంచడానికి. ఆయన కోసం నువ్వు వెయిట్ చేయట్లా. సో క్రైస్తవులు వాక్యాన్ని నమ్మరు. చెప్పండి జాగ్రత్తగా నోటితో మీరే. క్రైస్తవులు వాక్యాన్ని, క్రైస్తవులు కాదు, ఎక్కువ మంది క్రైస్తవులు, అందరు కాదులేండి, ఎక్కువ మంది క్రైస్తవులు వాక్యాన్ని నమ్మరు. అది అందుకే వారి జీవితాల్లో సంతోషము, అంటే పరిపూర్ణమైన ఆనందము సంతోషం పక్కన పెడితే మామూలు సంతోషం ఆనందం కూడా వాళ్ళ జీవితాల్లో లేదు. కానీ దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం ఏంటంటే మనం పరిపూర్ణమైన సంతోషం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. పరిపూర్ణమైన ఆనందం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. 2వ వచనం చూడండి, ఫస్ట్ వర్డ్స్. సో ఏ ప్రభువైతే, ఏ పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువునైతే నేను చూశాను అని సంతోషంతో ఆనందంతో మనకి రాస్తూ మనము కూడా తెలుసుకొని సంతోషించాలని యోహాను గారు దేవుని ప్రేరణతో ఆ మొదటి వచనాన్ని రాశారు. అదే పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము కూడా ఈ రోజున మనతో కలిగి ఉన్నామనే సత్యాన్ని మనం నమ్మినట్లయితే మనం కూడా సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు. హల్లెలూయా. 2వ వచనం చూడండి. For the life was manifested and we have seen it and bear witness and show unto you that eternal life which was with the Father and was manifested unto us. చదువమ్మా. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. హల్లెలూయా. సో ఇంకా 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 క్లియర్గా యోహాను గారు ఏం చెప్తున్నారంటే మేము చూసింది నిత్య జీవాన్ని అంటున్నాడు. హల్లెలూయా. మేము చూసింది నిత్య జీవాన్ని. ఆ నిత్య జీవము తండ్రి దగ్గర ఉండేది, అయితే అది మా దగ్గరికి వచ్చింది. ఆ నిత్య జీవాన్ని మేము చూసాము అంటున్నాడు. హల్లెలూయా. కానీ ఈ రోజున ఆ నిత్య జీవాన్ని మనము వారు చూసినట్లుగా డైరెక్ట్గా చూడకపోవచ్చు, కానీ ఆ నిత్య జీవాన్ని మనం కూడా కలిగి ఉన్నాం. హల్లెలూయా. నిత్య జీవానికి డెఫినేషన్ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఏం చెప్తుంది నిత్య జీవం అంటే ఏంటి చెప్పండి? డెఫినేషన్ ఆఫ్ నిత్య జీవం, యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. యోహాను సువార్తలో రాశాడు 17వ అధ్యాయం. నిత్య జీవం అంటే ఏంటి? యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ప్రభు ఏమన్నాడు? చూసి నమ్మిన వారికంటే చూడక. ఈ రోజున మనం ప్రత్యక్షంగా ఆయన్ని వారి వలె చూసుండకపోవచ్చు, ప్రత్యక్షంగా నిత్య జీవాన్ని మనం
చూస్తుండకపోవచ్చు, కానీ ఆ నిత్య జీవాన్ని మనం నమ్ముతున్నాం, ఆ నిత్య జీవాన్ని మనం పొందుకున్నాం ఆల్రెడీ. హల్లెలూయా. యేసు ప్రభుని ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఎప్పుడు యేసు ప్రభుని అయితే రక్షకుడిగా అంగీకరించామో, అప్పుడే ఆ నిత్య జీవాన్ని మనం పొందుకున్నాం. అందుకే చెప్తా ఉంటాను, నిత్య జీవం యొక్క అనుభూతిని నువ్వు ఇక్కడే పొందుకోవాలి. ఇక్కడే పొందుకోవాలంటే నీ 100% ట్రస్ట్ ప్రభు మీదే ఉండాలి. 99.9% కాదు, 100% నువ్వు ప్రభు మీద నమ్మకాన్ని పెట్టుకోగలిగితే నిత్య జీవం ఏంటో నీకు ఈ లోకంలో నీకు అర్థమవుద్ది. హల్లెలూయా. ఆ ఆనందం, ఆ సంతోషం ఎలా ఉంటుందో నువ్వు ఇక్కడే రుచి చూడగలుగుతావు. నాట్ కంప్లీట్లీ, బట్ యూ కెన్ టేస్ట్ దట్ ఇటర్నల్ లైఫ్, దట్ ఇటర్నల్ జాయ్. హల్లెలూయా. చదవమ్మా తర్వాత. కాదు 2వ వచనం చదివా. ఆ జీవం ప్రత్యక్షమాయను, ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరుచున్నాము. వాళ్ళు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారండి? యేసు ప్రభు గురించే సాక్ష్యం ఇచ్చారు. మరి ఇక్కడ వారికి కలిగిన ఆనందము మనకి కలగపోవటానికి కారణం ఏంటంటే వారు సాక్ష్యం ఇచ్చారు. మనం సాక్ష్యం ఇస్తున్నామా? మరి మనకి తెలిసిన, మనము తెలుసుకున్న, మనము అనుభవిస్తున్న, మనము రుచి చూస్తున్నటువంటి నిత్య జీవమైన యేసు ప్రభుని గురించి మనం సాక్ష్యం ఇస్తున్నామా? ఆయన గురించి ఇతరులకు చెప్తున్నామా? చెప్తున్నట్లయితే ఆ యొక్క పరిపూర్ణమైన ఆనందం మనకు కూడా కలుగుద్ది. ఒక భార్యకి భర్త ₹1 కోటి నెక్లెస్ కొనుక్కొచ్చి వచ్చాడు అనుకోండి. ₹1 కోటి నెక్లెస్ కొనుక్కొని వచ్చి ఇచ్చాడు అనుకోండి. ఆమెకు సంతోషమా? సంతోషం ఉండదా? చెప్పాలా? సంతోషం, చాలా సంతోషం. అయితే ఒక కండిషన్ పెట్టాడు, నువ్వు ఇది బయటకి వేసుకెళ్ళకూడదు, దీని గురించి నువ్వు ఎవరికి చెప్పకూడదు అన్నాడు. అప్పుడు చెప్పాలండి, ఏమవుద్ది? అసలు విషయం ఏంటంటే ఆయన కొనిచ్చిన దానికి ఆమెకు వచ్చే సంతోషం కంటే ఆమెకి కొనిచ్చింది ఆమె వేసుకొని చెప్పాలా? మీకు తెలుసు, బయటికి వెళ్ళి దాన్ని 10 మంది చూసినప్పుడు, ఆమెని అడిగినప్పుడు, ఆమె చెప్పుకుంటూ చూసారా, అప్పుడుండే ఆనందం. అవునా కదా? నిజమా కదా? మరి ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు మనకేమిచ్చారు? రక్షణ, నిత్య జీవం. అవి దానికి వెలగట్టగలం వాటిని మనం. ప్రభు ఏమన్నా క్రైస్తవులకి దీని గురించి ఎవరి చెప్పకుండా అన్నాడా? అనలేదు కదా. ఆయన ఇంకా ఏం చెప్పాడు? వీళ్ళు అందరికీ దుంపదగా మనోళ్ళు మారరండి. మారతారా? మనోళ్ళు మారరు. ఏదైతే చెప్పండి రా బాబు అన్నాడు అది మాత్రం మనం చెప్పం. చర్చ్ అయిపోగానే కొన్ని సంఘాల్లో చూస్తాం, ఎక్కడ కొన్నారు చీర భలే ఉంది, ఇది మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ కొన్నాను. ఏం అడగటం కూడా ఇదే అడుగుద్ది. ఆమె చెప్పడం చాలా ఇష్టం దాని గురించి. మొన్న ఈ మధ్య చేయించాను, ఇదిగో 2 లక్షలు అయింది, గాజు, రవ్వలు గాజు. నీ క్వశ్చన్ తెలుసా? అందులో ఆనందం ఉంటుంది, నిజంగా ఆనందం ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. ఒక టీచర్ అంటే టీచర్ అంటే కమర్షియల్ అయిపోయారు ఇప్పుడు. అలా కాదు, కమర్షియల్ కాకుండా నిజంగా సేవ చేయాలనేటువంటి భావంతో టీచర్ అయినటువంటి వ్యక్తి ఉంటాడే, అతడు తన విద్యార్థులకి ఆ నాలెడ్జ్ని చెప్పేటప్పుడు చెప్పిన తర్వాత ఎంతో ఆనందిస్తాడు కదా. అతని దగ్గర పెట్టుకుంటే ఏమొస్తుంది? అతనికి వస్తుందా? PhD, డబుల్ PhDలు చేసి బుర్రలో పెట్టుకుంటే ఉపయోగమా? ఎప్పుడు ఉపయోగం? అది 10 మందికి చెప్పినప్పుడు, అది విని వాళ్ళ జీవితాలు బాగుపడి వాళ్ళు ఉన్నత స్థితికి వచ్చి, మాస్టర్ గారు మీరు చెప్పడం ద్వారా ఈరోజు ఈ ఉద్యోగం సంపాదించుకున్నాం అంటే అప్పుడు ఆయనకి ఆనందం కలుగుద్ది తప్ప ఆయన డిగ్రీలు ఉన్నంత మాత్రం ఆయనకి ఆనందం కలగదు. ఈరోజున క్రైస్తవులకు ఎందుకు ఈ విషయం అర్థం కావట్లేదు? ప్రభు నీ కోసం ఏమి ఇచ్చాడు? నిత్య జీవాన్ని ఇచ్చాడు, నీకు రక్షణని ఇచ్చాడు. అది ఈ లోకంలో దేంతోన్నా పోల్చగలవా? పోల్చడానికి లేదు, అంత విలువైంది కదా.
ఇంకా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన ఏమన్నాడు, ఈ రక్షణ అనేది మనకి దేవుడిచ్చిన ఉచితమైన ఏంటది, ఉచితమైన బహుమానం. ఇదేంటది, గిఫ్ట్, ఫ్రీ గిఫ్ట్. నీ గిఫ్ట్ వస్తే ఎవరికి చెప్పకుండా దాచిపెట్టుకుంటావా? దాచిపెట్టుకుంటే నీకేమైనా ఆనందం ఉంటుందా? ఉండదు. చూడండి, మా ఇంట్లో కానీ మీ ఇంట్లో ఎక్కడైనా చూడండి, పిల్లలకి ఏదైనా స్కూల్లో ఏదైనా కప్పులు గిప్పులు వస్తే ఏం చేస్తాం? వాటిని బీరోలో పెడతామా? ఎక్కడ పెడతాం? చక్కగా అందరికి కనిపించ రాగానే ఎవరైనా చూడాలా, చూసి అబ్బా వాళ్ళు చూస్తుంటేనే, వాళ్ళు అడగకుండానే వాళ్ళు దాన్ని చూస్తుంటే మా పాప అండి 7th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఆనందం. ఏదైతే బహుమతిగా మనం పొందుకుంటామో దాన్ని ఇతరులకి చెప్పినప్పుడు ఎంతో ఆనందం. సో ఈ యొక్క 4వ వచనంలో మీకు ఆనందము, పరిపూర్ణమైన ఆనందం కలగాలని ఈ విషయాలను మీకు చెప్తున్నానటువంటి మాటలో అర్థం ఏంటంటే, మనకి తెలిసినటువంటి, మనం పొందుకున్నటువంటి ఎంతో వెలకట్లేనటువంటి రక్షణ, నిత్య జీవము, యేసుక్రీస్తు ప్రభువుని గురించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సాక్ష్యముగా చెప్పకపోవటం వలనే మనకి ఆ పరిపూర్ణమైన ఆనందము కలగట్లేదు. చెప్తున్నప్పుడు ఖచ్చితంగా నీకు ఆనందం ఉంటుంది. నేను దేవుని కోరుకునేవాడిని. మీకు విషయం చెప్పాలి, మీకు చాలామందికి తెలుసు, చాలామందికి నాకు నా జీవితంలో అత్యంత ఇష్టమైన సమయము ఏంటి అని అంటే, ఆయన చేస్తున్నప్పుడు నాకు ఎంతో ఇష్టం. ఆయన వాక్యాన్ని బోధించడం, ఆయన వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు నాకు కలిగే ఆనందం ఉంది చూసారా, దానికి మించిన ఆనందం నాకు లేదు. అందుకే ప్రభువుని అడుగుతుంటాను, అయ్యా ఒకవేళ ఈ లోకం నుంచి తీసుకోవాలనుకుంటే నేను నీ పని చేస్తుండగా, వాక్యాన్ని బోధిస్తుండగా నన్ను ఈ లోకాన్ని తీసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటా అప్పుడప్పుడు. ఎందుకంటే దానికంటే ఆనందమైంది నాకు ఇంకోటి లేదు. దానికి కారణం ఏంటి? సాక్ష్యం ఇస్తున్నాను నేను, అంతే. నాకు దేవుడు తెలియజేసిన దాన్ని, నేను తెలుసుకున్న దాన్ని, నేను రుచి చూచి అనుభవిస్తున్న దాన్ని సాక్ష్యంగా మీ అందరికీ చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. నేను ఇక్కడ ప్రీచింగ్ చేయట్లా. నా అనుభవాన్ని, వాక్యముతో నా అనుభవాన్ని, క్రీస్తు నా సహవాసాన్ని మీతో షేర్ చేస్తా ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, జాన్ గాస్పెల్ 1st chapter 4th verse 4వ వచనం, In him was life and the life was the light of men. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. రైట్. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువులోనే జీవము ఉంది, నిత్య జీవము ఉంది. ఈ లోకములో జీవము, నిత్య జీవము ఆయనలోనే ఉన్నవని క్రైస్తవులమైన మనందరికీ తెలిసినప్పటికీ మనం దాన్ని నమ్మట్లేదు, దాన్ని ఇతరులకు సాక్ష్యముగా చెప్పట్లేదు. చెప్పకపోవటం వలనే, సాక్ష్యం ఇవ్వకపోవటం వలనే మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలని, మనము చూసిన కార్యాలని, దేవుడు మనకి తెలియజేసిన వాక్యాన్ని, దేవుడు మనకి తెలియజేసిన సంగతులను ఇతరులకి చెప్పకపోవటం వల్లనే మనలో పరిపూర్ణమైన ఆ సంతోషము లేకుండా ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. జాన్ గాస్పెల్ 11th chapter. ఈ విషయాలను మనకు తెలియవా? ఆయనే జీవం అని మనకు తెలీదా? తెలుసు. కానీ ఆయనే జీవం అని తెలిసిన, ఆ జీవమైన యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నా మనలో పరిపూర్ణమైన సంతోషము లేకపోవడానికి కారణం ఏంటంటే, ఆ విషయాన్ని మనం ఇతరులకు చెప్పట్లేదు. సాతానుడు మనల్ని ఆ పని చేయనివ్వట్లేదు. ఇందా చెప్పాను కదా, నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చాడు దేవుడు భర్త, కానీ సాతానుడు ప్రేరణతో భర్త ఏమన్నాడంటే, నువ్వు దాన్ని ఎవరికి చూపించకూడదు, ఎవరికి చెప్పకూడదు అన్నాడు. అయిపోయింది కథ. దేవుడు మనకి బహుమానంగా ఇచ్చినటువంటి దాన్ని సాతానుడు బయటికి చెప్పనీయకుండా మనల్ని ఆపేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మన ఆనందాన్ని వాడు. సో యేసుక్రీస్తు ప్రభు వారు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమని చెప్పటానికి గల కారణం ఏంటంటే, మనము పరిపూర్ణమైన ఆనందాన్ని పొందాలి అని. హల్లెలూయా. ఇది అర్థం కావట్లే జనానికి. ఈ లోకంలో జీవించినంత కాలము కూడా పరిపూర్ణమైన ఆనందంతో, సంతోషంతో మనం జీవించాలని ఆయన పని చేయమన్నాడు. తమ్ముడు చెప్పాను కదా, మనకు ఏదైనా గిఫ్ట్ వస్తే
మన దగ్గరే పెట్టుకుంటే ఆనందం మనకి కొంతే ఉంటుంది, ఆ తర్వాత పోద్ది కూడా. ఇంకా పొయ్యి ఏమొచ్చుద్ది, అరే ఇది ఎవరికి చెప్పలేకపోయామనే బాధ, అవునా కదా? అదేవిధంగా దేవుని గురించినటువంటి విషయాలు ఏవైనా, దేవుడు మన జీవితాలు చేసిన కార్యాలు ఏవైనా, వాటన్నిటిని మనం సాక్ష్యంగా చెప్పాలి. చూడండి ఒకసారి యోహాను సువార్త 11:25 వచనం. John Gospel 11 chapter 25th verse. Yeah. Jesus said unto her, I am the resurrection and the life. He that believeth in me, though he were dead, yet shall he live. And whosoever liveth and believeth in me shall never die. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. చూడండి, యేసు ప్రభు చెప్పిన ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇదెంత అద్భుతమైన ఆశీర్వాదం, ఎంత గొప్ప వాగ్దానం ఇది. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అన్నాడు కదా. అంటే నీకు నాకు మరణం ఉందా? మరణం ఉందా మనకి? లేదు కదా. ఈ లోకమంతా దేనికైతే భయపడుతుందో అది మనకి లేదు అన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండాలి మనం. ఒకసారి ఆలోచించండి. ఈ లోకమంతటికి ఖచ్చితంగా మరణం అనేది సంభవిస్తుంది, కానీ అది మనకి లేదు అని అంటే ఎంత సంతోషమైన విషయం అది. క్రైస్తవులు దాన్ని నమ్మట్లేదు కాబట్టి సంతోషంగా లేరు. ఒకవేళ ఆ విషయం తెలిసినా నమ్మట్లేదు కాబట్టి ఇతరులకు ఎవరు వాళ్ళు చెప్పట్లేదు. చెప్పావు, ఎంతమంది చెప్పావు? అరే నేను మరణించనురా అని ఎంతమంది చెప్పావు? నువ్వు నాకు మరణం లేదని ఎంతమందికి చెప్పావు? బిల్లీ గ్రహం లాంటి వాళ్ళు చెప్పారు. ఏదో ఒక రోజున పేపర్లో బిల్లీ గ్రహం గారు చనిపోయారని వార్త వస్తుంది, దాన్ని మీరు నమ్మబాకండి. దట్ డే ఐ విల్ బి మోర్ అలైవ్ అన్నాడు ఆయన. ఏ రోజైతే నేను మరణించానని చెప్పి వార్త వస్తుందో బయటికి, ఆ రోజు నేను మరి ఎక్కువ జీవముతో ఉంటాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవునికి మరణము లేదు. ఈ విషయాన్ని తెలుసుకుని నువ్వు ఎంత సంతోషంగా ఉండాలి. లేదు, సంతోషం లేదు మన క్రైస్తవుల్లో. ఎందుకు లేదంటే ముందు దీన్ని నమ్మట్లేదు, ఇంకోటి ఏంటంటే దీని గురించి అందరికీ చెప్పట్లేదు. అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి తండ్రి వద్దకు చేరలేరు అన్నాడు. ఆ మార్గాన్ని నువ్వు తెలుసుకున్నావు లేదా? ఎంత సంతోషంగా ఉండాలి నువ్వు. పరలోకానికి వెళ్ళే మార్గం నీకు తెలిసింది బాబు. బంగారు వీధుల్లో ప్రభుతో నీతిమంతులతో సదాకాలం ఉండేటువంటి ఆ మార్గం నీకు తెలిసింది. మీకు విషయం తెలుసా? ఎంతోమంది మహాత్ములుగా ఈ లోకంలో జీవించిన వాళ్ళు ఆ మార్గాన్ని తెలుసుకోలేకపోయారు తెలుసా. ఆఖరికి ఆ మార్గాన్ని తెలుసుకొని వాళ్ళు మహాత్ములు అయిపోయారు. ఈ రోజున నీకు నాకు ఆ మార్గాన్ని దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఒక ట్రెజర్ ఉంది, ఎక్కడన్నా ఒక నిధి ఉంది. ఆ నిధి కోసం అందరూ కష్టపడుతున్నారు, కానీ ఆ నిధి ఎక్కడుందో నీకు తెలిసింది, ఎలా వెళ్ళాలో కూడా నీకు తెలిసింది, ఆ నిధిని ఎలాగా స్వాధీనం చేసుకోవాలో స్వతంత్రించుకోవాలో కూడా నీకు తెలిసింది అనుకో, ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. అంతకంటే ఆనందం ఇంకోటి ఉంటుందా? అది లోక సంబంధమైన నిధైతే ఇంకొకరికి చెప్తే నాకు షేర్ తగ్గిపోద్ది, అక్కడ 100 కిలోల బంగారం ఉంది, నాకు తెలిసింది, మా దారి తెలిసింది, ఎలా పొందుకోవాలో తెలిసింది, కానీ ఇంకొకటి చెప్పాను అనుకో 50 తగ్గిపోతాయి నాకు కదా, 50 కిలోలు తగ్గిపోతాయి, వాడికి 50 కిలోలు వస్తాయి అని ఒకవేళ చెప్పకపోవచ్చు లోక సంబంధం అయితే. ఇది లోక సంబంధమైందా? పరలోక సంబంధమైంది. అక్కడ ఏమైనా కొదువు ఉందా? తరిగిపోయేది ఉందా? తగ్గిపోద్దా? ఇంకా పెరుగుద్ది. హల్లెలూయా. ఏమవుద్దండి? ఇంకా పెరుగుద్ది. నీ నిధి కూడా పెరుగుద్ది. ఇంకొకటి చెప్పటం వల్ల ఈ లోకంలో ఏదన్నా నిధి ఉందని నువ్వు తెలుసుకొని ఆ నిధిని కనుగొనే మార్గం నువ్వు తెలుసుకొని ఇంకొకటి చెప్తే ఏమవుద్ది? నీకు అది ఏమవుద్ది? మైనస్ అవుద్ది కదా. కానీ పరలోక నిధి ఎలాంటిదంటే దాని గురించి తెలుసుకున్న నువ్వు ఇంకొకరికి చెప్తే అక్కడ నీకు ఇంకా నిధి పెరుగుద్ది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అంతేకాదు ఈ లోకంలో కూడా నువ్వు ఎంతో ఆనందంగా సంతోషంగా పరిపూర్ణమైన ఆనందాన్ని నువ్వు పొందుకొని జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 Timothy 3rd chapter 16th verse. And without controversy, great is the mystery of godliness. God was manifest in the flesh, justified in the spirit, seen of angels, preached unto the Gentiles, believed on in the world, received up into glory. చదవమ్మా. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరుడిగా ప్రత్యక్షమయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. హల్లెలూయా. ఈ విషయాలను క్రైస్తవులు తెలీదా? తెలుసు. ఎలాగైతే ఆ గొప్ప నిధి, పరలోకపు నిధిని గురించి తెలిసిన ఇతరులకు చెప్పట్లేదో, అలాగే యేసు ప్రభు వారు ఏమై ఉన్నారో, ఆయన వచ్చి ఏం చేశారో అన్ని క్రైస్తవులు తెలుసా తెలీదా? తెలుసు. కానీ ఏం చేస్తున్నాం? దాన్ని మనం ఎవరికి చెప్పట్లేదు, సాక్ష్యం ఇవ్వట్లేదు. దాని వల్లనే ఆ పరిపూర్ణమైన ఆనందాన్ని మనము పొందుకోలేకపోతున్నాం. హల్లెలూయా. లెట్స్ రీడ్ ద 3rd verse. 3వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ మళ్ళీ అంటున్నాడు యోహాను గారు, దట్ విచ్ వి హావ్ సీన్ అండ్ హర్డ్ డిక్లేర్ వి అంటు యు. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు. నేను చదివిన లైన్ చదువు. దట్ విచ్ వి హావ్ సీన్ అండ్ హర్డ్ డిక్లేర్ వి అంటు యు. మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మేము ఏమి చూసామో ఏమి విన్నామో అది మీకు తెలియజేస్తున్నాం అంటున్నాడు. చూడండి అంటూ తర్వాత, దట్ ఏ ఆల్సో మే హ్యావ్ ఫెలోషిప్ విత్ us. మేము ఎందుకని మేము విన్నదాన్ని మేము చూసిన దానికి మీకు చెప్తున్నామంటే మీరు కూడా మాతో పాటు సహవాసము కలిగి ఉండాలి అని. హల్లెలూయా. సహవాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనది ఇక్కడ గమనించండి. God wants us to be in fellowship with Him, with His Son, with the Holy Spirit, with His people. ఆయనతో, ఆయన కుమారునితో, పరిశుద్ధాత్మతో, ఆయన బిడ్డలతో మనం సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఈ సంగతులన్నీ దేవుడు మనకి తెలియజేస్తుంది దేనికోసం అంటే మనము సహవాసము కలిగి ఉండాలి అని, కలిసి ఉండాలి అని. ఆ తర్వాత మనం చూస్తే, అండ్ ట్రూలీ అవర్ ఫెలోషిప్ ఈస్ విత్ ద ఫాదర్ and with his son Jesus Christ. Hallelujah. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇప్పుడు మీ సహవాసం ఎవరితో ఉంది చెప్పండి? మీ సహవాసం ఎవరితో? దేవునితో ఉందా? ఉంది. ఎస్. కుమారునితో ఉందా? ఉంది. ఎస్. పరిశుద్ధాత్మతో ఉందా? ఎస్, ఉంది. దేవుని బిడ్డలతో ఉందా? ఉంది. ఉన్నప్పుడు ఎంత సంతోషం ఉండాలి మీకు, ఎంత ఆనందం ఉండాలి మీకు. వెన్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, దేవుడు మీ స్నేహితుడైనప్పుడు, దేవునితో మీరు సహవాసం చేస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉండాలి మీరు. అంటే ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి, ఆ సహవాసం యొక్క విలువ కూడా క్రైస్తవులకి తెలియదు. మనము దేవునితో సహవాసము చేస్తున్నాము అన్న విలువ కూడా క్రైస్తవులకి తెలియదు. ఎందుకు తెలియదంటే క్రైస్తవులు ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారిగా లేరు. ఎలా లేరండి? ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారిగా లేరు కాబట్టి వారి సహవాసం ఎవరితో ఉందో, వారు ఎక్కడ జీవిస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. మనం ఈ రోజున ఎక్కడున్నాం? ఇప్పుడు ఎక్కడున్నా చెప్పండి? మనం పరలోక రాజ్యములో ఉన్నాం. మన సహవాసం ఎవరితో ఉంది? యేసుక్రీస్తు ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రి అయిన దేవునితో మన సహవాసం ఉంది. అటువంటి సహవాసం కలిగి ఉన్న మనము ఆ సహవాసాన్ని ఎంజాయ్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే
దాని విలువ మనకి తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదంటే క్రైస్తవులు అందరూ కూడా ఇన్ఫాంట్స్గానే, పసిపిల్లలుగానే ఉన్నారు ఆత్మీయ జీవితంలో. కాస్త సువార్త తెలుసు, కొన్ని ముఖ్యమైన వాక్య భాగాలు తెలుసు, అంతేగాని వాటిని అనుసరించడం అనేది ఏమాత్రమూ తెలియదు. ఇంకా ఇంకా వాక్యం అనే జీవాహారాన్ని తీసుకొని ఆత్మీయ జీవితంలో ఎదగాలి అన్న ఉద్దేశం లేదు, ఎదగట్లేదు. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి మన ప్రైమ్ మినిస్టర్ గారైన నరేంద్ర మోడీ దగ్గర పెడితే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడా? చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవుతాడా? చెప్పాలి. ముందు అసలు వెళ్తాడా? ఏంద్రా బాబు ఎవడో బూచోడులాగా ఉన్నాడు అనుకొని. చిన్నపిల్లవాడికి అంతే కదా, ఎవరో కొత్త వ్యక్తి తెలీదు. ప్రైమ్ మినిస్టర్ అయినా ఆయన కలవటానికే జనాలు, అసలు కలవటానికే కుదరదు మామూలు మనిషికి. అలాంటిది నాకు ఆయన ఎత్తుకున్నాడు నన్ను, నాకు ఇంత ధన్యత దొరికింది అని అనుకుంటాడా చిన్నపిల్లడు? చెప్పండి, అనుకుంటాడా? ఎందుకు అనుకోడు? తెలియదు వాడికి. ఆయన సంకలం ఉన్నా కానీ వాడికి తెలియదు. అదే ఇప్పుడు ఉన్నారు, యవ్వనస్తున్నారు ఇక్కడ 4 కుర్రోళ్ళు. వీళ్ళకి ప్రైమ్ మినిస్టర్తో ఒకరోజు గడిపే అవకాశం వస్తే ఎలా ఫీల్ అవుతారు మీరు? చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఎందుకని? వాళ్ళకి ఎందుకు తెలుసు? వాళ్ళు ఎదిగి ఉన్నారు కాబట్టి. అదే వీళ్ళనే 1 year ఏజ్లో తీసుకెళ్తే, అది పాయింట్ అక్కడ. ఈ రోజున మన సహవాసము దేవునితో ఉన్నా కూడా, మన సహవాసం పరిశుద్ధాత్మతో ఉన్నా కూడా మనకి పరిపూర్ణమైన ఆనందము, సంతోషము లేకపోవటానికి కారణం ఏంటంటే దాని విలువ మనకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆత్మీయంగా ఎదగలేదు కాబట్టి. చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. Now I say, Galatians 4th chapter 1st verse. Now I say that the heir, as long as he is a child, differeth nothing from a servant, though he be Lord of all. మరియు But he is under tutors and governors until the time appointed of the Father. Even so we, when we were children, were in bondage under the elements of the world. చదవమ్మా. మరియు నేను చెప్పునదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. చూడండి, మనము దేవుని బిడ్డలమా కదా? దేవుని బిడ్డలమే. ఒక కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ ధనవంతులైన కుటుంబం చూద్దాం. ఒక ధనవంతుడి కుటుంబంలో ఓ పిల్లవాడు పుట్టాడు అనుకుందాం. ఆ పిల్లవాడికను ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఆ పనోడు కూడా ఆ ఇంట్లోనే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు ఇల్లంతా. ఈ పిల్లోడు కూడా ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. పనోడికి ఎలాగైతే అది వాడిది కాదో, ఈ పిల్లోడికి కూడా తెలియదు కదా వాడిదని. తెలుసా వాడిదని? తెలియదు. వాళ్ళిద్దరికి ఏం తేడా ఉండదు, పనోడికి వీడికి. ఇద్దరు ఒకేలా తిరుగుతుంటారు. ఎప్పుడు ఆ ఆస్తి అంతా వాడిది అవుద్ది, లేదంటే వాడిదని తెలుసుద్ది వాడికి? చెప్పాలి. ఎప్పుడని తెలుసు? ఎప్పుడు? వాడు ఎదిగినప్పుడు 14-15 వస్తుంటే అప్పుడు అర్థమవుద్ది, ఇదంతా మాదేనా, ఓకే. ఇంకొంచెం వేసా తర్వాత నెక్స్ట్ నాకే వస్తుంది ఇదంతా. ఓహో నేను వారసుడినా, ఓకే. ఓహో వీళ్ళు పనోళ్ళా. అప్పుడు దా తెలీదు. పనివాళ్ళతో కూడా అమ్మతో నాన్నతో ఎట్లాగో పనులతో కూడా అలాగే ఉంటాడు వాడు ఎదిగే కొద్దీ తెలుస్తాయి. ఈరోజున క్రైస్తవుల జీవితాల్లో ఈ పరిపూర్ణమైన ఆనందము దేవుని సహవాసములో మనం ఉన్నామనే విషయాన్ని బట్టి కలుగకపోవటానికి కారణం ఏంటంటే ఆత్మీయంగా పసిబాలుల వలె ఉన్నారు. పసిపిల్లలకి ఎలాగైతే ఆ వాతావరణం కానీ ఏ వ్యక్తితో ఉన్నావో ఆ పరిస్థితులు ఎలాగైతే తెలియవో, నువ్వు ఆత్మీయంగా ఎదగనంత కాలము నీకు ఎటువంటి ధన్యత ఉందో, నువ్వు ఎవరి సంఖ్యలో ఉన్నావో నీకు అర్థం కాదు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే అన్నాడు దేవుడు. హల్లెలూయా. కానీ ఆయన ఎత్తుకున్నాడనే ఫీలింగ్ నీకు ఎప్పుడైనా కలిగిందా?
కలిగిందా ఎప్పుడన్నా? ఆయన సంఖలో ఉన్నాడు, నన్ను ఎత్తుకున్నాడు ప్రభు అనే ఫీలింగ్ నీకు ఎప్పుడన్నా కలిగిందా? ఎందుకు కలగలేంటే ఆత్మీయంగా నువ్వు ఎదగలా. ఆ ఫీలింగ్ కలిగితే ఎలా ఉంటుందో తెలుసా? అమ్మ ఒడిలో ఎలాగైతే ఆ చిన్న పిల్లవాడు అన్నీ మర్చిపోయి హాయిగా మర్చి నిద్రపోతాడో అలా ఉంటుంది నీ జీవితం. హల్లెలూయా. కళ్ళు తెరిస్తే మళ్ళీ అమ్మాయి కనిపిస్తుంది కదా, పడుకునే ముందు కూడా అమ్మాయి పడుకోబెడుతుంది. మన కళ్ళు ఎదుట ఎప్పుడు ప్రభు ఉంటాడు. హల్లెలూయా. సో దయచేసి అర్థం చేసుకునండి, మొదటిగా మనకి పరిపూర్ణమైన ఆనందము కలగాలని దేవుడు కోరుకుంటున్నప్పటికీ ఆ పరిపూర్ణమైన ఆనందం మనకు కలగటానికి కావలసినవన్నీ కూడా బహుమానముగా, ఉచితమైన బహుమానంగా మనకిచ్చి ఆయన మనతోనే సహవాసం చేస్తున్నప్పటికీ కూడా మనము ఆ పరిపూర్ణమైన ఆనందాన్ని పొందలేకపోవటానికి కారణం ఏంటంటే, మొదటిది మనము కలిగి ఉన్న, మనం పొందుకున్న బహుమానాన్ని గురించి ఇతరులకి చెప్పకపోవటం. రెండవది మనం పొందుకున్నటువంటి, మనం కలిగి ఉన్నటువంటి ఆ సహవాసం లేదా బహుమానం యొక్క విలువ తెలియనంత అజ్ఞాన బాలుర స్థితిలో ఆత్మీయంగా మనం ఉండటం. నువ్వు ఆత్మీయంగా ఎదగనంత కాలము, వాక్యములో నువ్వు ఎదగనంత కాలము నీకు ఆయన ఇచ్చిన బహుమానం యొక్క విలువ నీకు తెలియదు. ఆయన నీతో ఉంటున్నటువంటి సహవాసం యొక్క విలువ కూడా నీకు తెలియదు. అది తెలియనప్పుడు నీకు ఆనందము ఉండదు. పిల్లోని తీసుకెళ్ళి బంగారం బిస్కెట్ల మధ్యలో పడేస్తే ఏం చేస్తాడు? ఏడుస్తాడు, పెద్దగా ఏడుస్తాడు. అది బంగారం అని తెలియదు కాబట్టి. ఈడొచ్చి మట్టిలో ఆడుకోవటం వాడికి ఇష్టం ఉంటుంది వాడికి. అదే పెద్దవాడైతే వాటి విలువ తెలుసు కాబట్టి వాటిని తీసుకొని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అలాగా ఉపయోగించుకుంటాడు. దేవుని సహవాసాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? దేవుడికి ఇచ్చిన ఉచితమైన బహుమానాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? దేవుడిని జీవితంలో చేసిన కార్యాలు నువ్వు ఎలాగా దేవునికి మహిమకరంగా నీకు ఆత్మీయ ఎదుగుదలకు ఎలా ఉపయోగించుకుంటున్నావు? వాటిని నువ్వు ఉపయోగించుకునే విధానాన్ని బట్టే నీకు ఆనందము కలిగే అవకాశం ఉంది. యేసు ప్రభు వారి మాటల్లో ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు మాటల్లో చూద్దాం. ఇది మనం యోహాను గారు రాసినటువంటి పత్రికలో చూసాము. మనము ఆ పరిపూర్ణమైన సంతోషం పొందుకోవాలని దేవుడు మనకి సంగతులు తెలియజేస్తున్నాడు అన్న విషయాన్ని ఈరోజున యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం అనగానే మనందరికీ బాగా తెలుసు కదా, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు కదా. సో ఇందులో 11వ వచనం చూడండి. పైన చెప్పబడిన మాటలన్నీ చెప్పాడు ప్రభు. ఏం చెప్పాడు పైన మాటల్లో చెప్పండి? నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు నాతో అంటుకట్టబడి ఉండాలి. సో నేను మీలో ఉండకుండా వాటిని తీసేస్తూ ఉంటాను. ఎందుకనంటే అలా తీసేయటం వల్ల మీరు మంచిగా ఫలిస్తారు కాబట్టి. ఫలించని వాటిని తీసుకెళ్ళి నరికివేయటం జరుగుద్ది. మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. సో మరి ఆ విధంగా ఆ విషయాలను చెప్తూ, నా యందు మీరు ఉండండి, మీ యందు నా మాటలు ఉండండి, అప్పుడు మీరేమడిగినా మీకు అనుగ్రహించబడతాయి. మీరు బహుగా ఫలించడం వల్ల మా తండ్రి మహింపరచబడతారు, అప్పుడు మీరు నా శిష్యులు అవుతారు. సో ఇవన్నీ కూడా చెప్పాడు కదా. ఇన్ని చెప్పిన తర్వాత 11వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ప్రభు, 11th verse. మీరు నన్ను ప్రేమించినట్లయితే మీరు నా ఆజ్ఞల్ని అనుసరిస్తారు అని ఎన్ని చెప్పిన తర్వాత 11వ వచనం అంటున్నాడు చూడండి. దీస్ థింగ్స్ హ్యావ్ ఐ స్పోకెన్ అంటు యూ దట్ మై జాయ్ మైట్ రిమైన్ ఇన్ యూ అండ్ దట్ యువర్ జాయ్ మైట్ బి ఫుల్. మీ అందు నా సంతోషము ఉండవలెననియు, మీ అందు నా సంతోషము ఉండవలెననియు. సంతోషము. హల్లెలూయా. ఎవరి సంతోషం అండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క సంతోషము మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మీ యందు నా సంతోషం ఉండవలననియు, మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఆమేన్. యేసు ప్రభు కోరుకుంది కూడా అదే, మన సంతోషము పరిపూర్ణం అవ్వాలని. ఈ సంగతులు ఎందుకు చెప్పాడు? విని వదిలేయటానికా? కాదు. ఈ సంగతులను మనం విని ఆచరించినప్పుడు, ఈ సంగతులను మనం విని వాటిని అనుసరించినప్పుడు ఆయన ఆనందము కూడా మనలోనే నిలిచి ఉంటుంది. విన్నంతసేపు కాదు, మాట్లాడుతున్నంతసేపు కాదు, జీవించినంత కాలము మనం ఆయన సంగతులను అనుసరించి జీవిస్తున్నప్పుడు ఆయన ఆనందం మనలో ఉండి మనం పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే 16వ అధ్యాయం
24వ వచనం కూడా, సమయం లేదు కాబట్టి ఐఎమ్ క్లోజింగ్. లాట్ ఆఫ్ రెఫరెన్సెస్ ఆర్ దేర్, బట్ స్టిల్ ఐఎమ్ క్లోజింగ్. ఇక్కడ మనం చూస్తే 20 నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, మీకు బాధ కలుగుద్ది, మీకు దుఃఖం కలుగుద్ది, మీరు ఏడుస్తారు, ప్రలాపిస్తారు, ఓకే, కానీ ఈ లోకం మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంది, కానీ మీ మీ యొక్క ఏమంటారు బాధను నేను సంతోషంగా మారుస్తాను, నేను మరలా వస్తాను మీ దగ్గరికి, నేను మరలా మీ దగ్గరికి వస్తానని చెప్పి ఉదాహరణ చెప్తున్నాడు. ఏమని? ఒక గర్భముతో ఉన్నటువంటి స్త్రీ ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఆ స్త్రీకి ఎంతో బాధ ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఆ కుమారుడిని తను చూసిన వెంటనే అవన్నీ కూడా మర్చిపోయి ఎంతో ఆనందాన్ని, ఈ లోకానికి ఒక కుమారుడు వచ్చాడు ఆనందాన్ని పొందుకుంటుంది. ఈరోజున మనము కూడా ప్రసవ వేదన నుంచి విడిపించబడిన వారం, మనం గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ప్రసవ వేదన నుంచి విడిపించబడిన వారం, ఆయనలో తిరిగి జన్మించబడిన వారం, ఆయనలో తిరిగి పుట్టిన వారం. వి వర్ బోర్న్ అగైన్. సో ఆ ప్రసవ వేదన గురించినటువంటి ఆలోచనలు కానీ, ఆ బాధల గురించిన సంగతులు కానీ ఏవి మన హృదయాల్లో ఉండకూడదు. మనలో ఆనందం, సంతోషం తప్ప ఏది ఉండకూడదు. చూడండి 24వ వచనం మనం చూసినట్లయితే, hitherto have ye asked nothing in my name, ask and ye shall receive, that your joy may be full. చదవమ్మా. ఇది వరకు మీరేమియు నా పేరుట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకును. సో మనము ఆయన అడిగితే ఆ అడిగినవి మనం పొందుకున్నప్పుడు ఏమి జరగాలి? దీన్ని బట్టి ఏం జరగాలి? మన సంతోషము. కానీ మనం అడిగేవి ఎలా ఉంటాయంటే లోక సంబంధమైనవి కాబట్టి కొద్దిసేపే ఆ సంతోషం ఉంటుంది కదా. నువ్వేదో కారో, బిల్డింగో, ఇల్లో ఏదో అడుగుతావు, కొద్ది రోజులు ఆ సంతోషం ఉంటుంది. అడుగుడి మీ సంతోషం పరిపూర్ణం అగునట్లు అడుగుడి అంటున్నాడు. మన సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే ఏం అడగాలి చెప్పండి? ఇప్పుడు వాక్యం విన్నారు కదా. మన సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే ఏం అడగాలి మనం చెప్పండి? ఇప్పుడు ఏం అడగాలి? యేసయ్యా, నా సంతోషం పరిపూర్ణమగునట్లు నీవు నాకు ఇచ్చిన బహుమానాన్ని, నీవు నాకు తెలియజేసిన విషయాల్ని, నీవు నాకు ఇచ్చిన నిరీక్షణను గురించినటువంటి విషయాల్ని అందరికీ సాక్ష్యముగా చెప్పే కృపను నాకు ఇవ్వయా అని అడగాలి. హల్లెలూయా. ఎందుకంటే అది చేస్తేనే కదా పరిపూర్ణమైన సంతోషం. ఇంకేమైనా అడిగితే వస్తుందా పరిపూర్ణమైన సంతోషం? రాదు. దేవుడు మనం పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఈ లోకానికి సంబంధించండి, గుర్తుపెట్టుకోండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత, చనిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయాలు వేరు. అసలు అక్కడ ఈ బాధలు ఏ ఉండవు. బైబిల్లో ఆల్రెడీ ఉంది. ఇవన్నీ ఈ లోకములో క్రైస్తవుడిగా జీవిస్తున్నప్పుడు నువ్వు ఎలా జీవించాలో తెలియజేసేయి. పౌలు గారు ఎందుకన్నారు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడే అని? ఎందుకన్నారంటే ఇవన్నీ ఉన్నాయి, ఆయన చెప్పాడు, ఆయన కోరుకుంటుంది అదే. మనం బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, దుఃఖపడటం ఆయనకి ఇష్టం లేదు. మనలో ఉండే మామూలు సంతోషం కాదు, ఆయన సంతోషం కూడా మనలోకి వచ్చి ఆ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు మనము ఆయనకి సాక్షులుగా జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. సో మనందరం కూడా ఈరోజు మొదలుకొని ఆయన యొక్క సంతోషము, ఆయన ఆనందము మనలో ఉండి మనము పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకొనిలాగున మనము ఆయన మనకిచ్చిన బహుమానాన్ని, ఆయన మన జీవితాల్లో చేసిన కార్యాల్ని, మనకు తెలియజేసిన సంగతుల్ని, ఎలాగైతే అపోస్తులు ఆ పని చేసి ఆ సంపూర్ణమైన ఆనందాన్ని పొందుకున్నారో మనం కూడా సంపూర్ణమైన ఆనందాన్ని ఆ పనులు చేసి పొందుకుందాం. ఆమేన్. అందరు లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకొని, ఈ వాక్యము మన జీవితాల్ని మార్చేదిగా ఉండాలి. ఖచ్చితంగా నువ్వు ఒక పెద్ద స్థితికి వెళితేనో, నీ దగ్గర బాగా డబ్బు వస్తేనో, నీకు బాగా ఇన్కమ్ ఉంటేనో, ఇంకేదో ఉంటేనో నీకు ఆ పరిపూర్ణమైన ఆనందము దొరకదు, రాదు. గుర్తుపెట్టుకో. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నువ్వు పొందుకున్న నిత్య జీవం, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నువ్వు పొందుకున్న రక్షణ అనేటువంటి ఉచితమైన బహుమానం, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నువ్వు పొందుకున్న వాగ్దానాలు, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీ జీవితంలో జరిగిన కార్యాలు, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నువ్వు తెలుసుకున్నటువంటి విషయాలు, వీటన్నిటిని ఎప్పుడైతే సాక్ష్యముగా ఇతరులకు అందరికీ చెప్పుతూ ఉంటావో
అప్పుడు నీకు పరిపూర్ణమైన ఆనందం కలుగుద్ది. ఆనందము యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగింది. ఆయన కూడా ఈ లోకములో సువార్తను ప్రకటించాడు. ఆయన కూడా ఈ లోకములో దేవుని వాక్యాన్ని బోధించాడు. ఆయన కూడా ఈ లోకములో అనేక కార్యములు ఇతరుల కొరకు, అవసరతలో ఉన్న వారి కొరకు చేశాడు. అలాగే శిష్యులు చేశారు. అలాగే మనము కూడా చేయబద్దులమై ఉన్నాము. ఆమేన్. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. మాతో మాట్లాడినందుకు నీకు ఎనలేని స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, ఒక బహుమానం వస్తే దాన్ని ఎలాగైతే అందరికీ చెప్పుట ద్వారా, తెలియజేయటం ద్వారా ఆనందం రెట్టింపు అవుతుందో, ఆనందం ఎక్కువ అవుతుందో, పరిపూర్ణమవుతుందో, అదేవిధంగా మీరు మాకు ఇచ్చిన బహుమానం, మీరు మాకు ఇచ్చినటువంటి సత్యము, మీరు మాకు ఇచ్చినటువంటి నిరీక్షణ, మీరు మాకు ఇచ్చేసినటువంటి వాగ్దానాలు, మా జీవితాలు ఎంతవరకు చేసిన కార్యాలు, వీటన్నిటిని కూడా నాయన మేము ఎంతోమందికి సాక్ష్యముగా పంచి నీ వలే, నీ శిష్యుల వలే ఈ లోకములో పరిపూర్ణమైన ఆనందంతో జీవించలాగిన మీ కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. We are all blessed. Hallelujah. Hallelujah.